అందరికీ నమస్కారం. మరి నిన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు, నేను మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలియడం జరిగింది. మా టికెట్ విషయమై ఆయనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మీరు టికెట్ ఇచ్చారో అటు అటు ఆయన వెనక 1 or 2% కేడర్లేని తప్ప మిగతా కేడర్ అందరూ ఉండిపోయారు. ఆయన మీద ఇష్టం లేక ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈయన ఎవరెవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులతో తీసుకున్న ఫోటోలు కూడా బాబు గారు చూపించడం జరిగింది. అయితే ఆయన 2 రోజులు సమయం రావణ అని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా ఆయన కోరిక మేరకు 2 రోజులు ఆయనకి మాటిస్తూ మరి రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించడానికి నేను నిర్ణయించుకోవడం జరిగింది. నాయకులు కార్యకర్తలతో మాట్లాడి ఈరోజు జరుగుతున్నది ప్రతిపక్షంతో పోరాటం చేయవలసింది పోయి స్వపక్షంలోనే పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఒక పక్క ధనబలం, మరో పక్క ప్రజాబలంతో నేను ముందుకెళ్తున్నాను. రేపు 12వ తారీఖున ఏదైతే పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నా అభిమానులు అలాగే పార్టీ అభిమానులు అందరితో కలిపి ఒక భారీ ర్యాలీ కూడా తీయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము చేసిన పొరపాటు ఏంటి, మేము ఏ కార్యక్రమాన్ని పొరపాటు చేసాం, ఏ కార్యక్రమం చేయలేదని చెప్పి పార్టీకి ప్రజలందరి సమక్షంలో అడగాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి అలాగే మనం చేయని కార్యక్రమాలు ఏంటి, అవతల వ్యక్తి ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఇవాళ టికెట్ ఇచ్చిన వ్యక్తి పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏ ఒక్క కార్యక్రమాన్ని చేశాడని కూడా నేను చంద్రబాబు నాయుడు కూడా అడగడం జరిగింది. అదే రేపు కూడా నేను మీ అందరి సమక్షంలో అడగడానికి నిర్ణయించడం జరిగింది. మరి దీనిలో భాగంగా రేపు 12వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా 5 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా, ఆర్టీసీ చైర్మన్గా చేసినటువంటి నా తండ్రి గారు కలవడ మోహన్ రావు గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే మా కుటుంబాన్ని తొక్కిపెట్టాలని చూస్తున్న నాయకులకి, జిల్లా నాయకులకు కానీ అలాగే రాష్ట్ర నాయకులకు కానీ మరి ఆయన కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని నిశ్చయంతో ఆయన కూడా ఈ సమావేశంకి వస్తున్నారు. కాబట్టి రేపు 12వ తారీఖున జరగబో కార్యక్రమానికి మరి ఈ 5 మండలాల నుంచి మా అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని కంచుకోట నిలబెట్టిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ వీడియో ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. నమస్కారం.